అమ్మ నువ్వు బస్ లో ఉన్నావా లేకపోతే మీ వాళ్ళు ఎవరు? ఆమె కాలు కొంచెం అదైంది, వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మేము ఇంటి దగ్గర ఉన్నాం. మా అమ్మ చనిపోయింది. ఎక్కడికి వెళ్తుందా ఆమె పనికి వెళ్తుంది, మెలవ హాస్పిటల్ అంట. కాలేజ్ లో మెలవ కాలేజ్ స్కూల్లో చేస్తాం సార్ అక్కడ. కానీ మాకు ఇట్లయితుందని తెలియదు కదా సార్. మేము వేరే బస్ లో ఉన్నాం, వాళ్ళు ముందు బస్ రోజు బస్ లోనే పోతాము. వాళ్ళు తొందరగా వచ్చి 6 గంటల బస్కి వచ్చిర్రు వాళ్ళు. మేమేమో లేంటే సరికి 6:30 బస్కు మేము వచ్చినాము. వాళ్ళేమో 6 గంటల బస్కి 6:10 బస్ వస్తుంది, ఆ బస్కు వాళ్ళు వచ్చేసారు. అంటే రోజు మీరు అంతా కలిసి ఒకటే బస్ లో పోతారు కానీ ఈ రోజు వేరే వేరేగా. అంటే వాళ్ళు తొందరగా వాళ్ళ అల్లుడు ఉన్నాడు ఎక్కడ అల్లుడు అంటే పొద్దున్నే ఇడిచిపెట్టిండంట. ఈ రోజు మేము లేట్ గా వచ్చినాం, వాళ్ళు ముందు వచ్చేసారు. అంతే, మాకు తెలియదు. ఆడ బస్ స్టాండ్ కూడా మాకు కనిపించలేరు వాళ్ళు, మాకన్నా ముందే వెళ్ళిపోయిర్రు. ఇట్లా మేము ఆడ బస్ కాడ వచ్చి మేము దిగి కనపురం గేట్ కాడ దిగి వచ్చి లెంకినాం. దొరకకపోతే ఫోన్ కూడా చేస్తే కలవక మా ఇంటికి మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసినాం, ఇట్లా కలసలేదని. అక్కడ మా సార్ వాళ్ళకి కూడా ఫోన్ చేసినాం, ఇట్లా రాలేరు సార్ అంటే, సరే అమ్మా ఇక్కడ కూడా రాలేరు వాళ్ళు చూడండి అక్కడే అని వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు సార్. మాకు కూడా వాళ్ళు కూడా వస్తుర్రంట ఇక్కడికి. మేము ముందు బస్ లో వాళ్ళు ఉన్నారు, వెనక బస్ లో మేము ఉన్నాం సార్. ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఇట్లా తాండూరు బస్సు ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయిరు అంటే మేము చాలా కానాపురంకి వెళ్ళి ముందుకు వచ్చి నడుచుకుంటూ వచ్చి చూసినాం సార్. అట్లా తెలిసింది మాకు, లేకపోతే మాకు కూడా మీరు చూసినప్పుడు ఇంకా స్పాట్ లో యాక్సిడెంట్ అయ్యి అందరు పడిపోయి ఉండే. అందరు బస్సులో అది టిప్పు ఉంటది కదా సార్, టిప్పర్ వచ్చి బస్సు మీద పడ్డది. ఆ కంకర్ అంతా బస్ లో పడ్డది, ఆ బస్ లో అంతా కప్పుకోపోయిర్రు మంది. అట్లా అయి తీసిర్రు సార్.